ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అలాగే జాతీయ ప్రధాన కార్యదర్శి అయినటువంటి లోకేష్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటూ సార్ కొన్ని మీడియా సంస్థలు కానీ తర్వాత కొన్ని పేపర్లలో ఇక్కడేదో జగన్ అడ్డాలో జగన్ ఇలాకాలో మహానాడు జరుగుతుంది అని కొందరు మాట్లాడడం జరుగుతూ ఉంది. 2024 కన్నా ముందు ఇదేమన్నా జగన్ ఇలాకా కానీ జగన్ అడ్డా కానీ కావచ్చేమో. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి కడప జిల్లాలో 10 స్థానాలకు 7 స్థానాలు గెలిచిన తర్వాత ఇంకా యువగలం రథసారథి కార్యకర్తల గుండె చప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజా నాయకుడు నారా లోకేష్ గారు వేదిక పైకి వస్తా ఉన్నారు. మీ దగ్గర ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ జెండాలు ఊపుతూ స్వాగతం పలకాలి. ప్రతి కార్యకర్త దగ్గర జెండాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ తీసుకొని ఘనంగా మన యువ నాయకుడికి స్వాగతం పలకాలి. మహానాడు వేదిక పైకి వస్తున్నటువంటి మనందరి అభిమాన నాయకుడు యువతరానికి స్ఫూర్తినిస్తున్నటువంటి మన యువనేత నారా లోకేష్ గారికి స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం. ప్రతి ఒక్కరు కూడా జెండా తీసుకోవాలి. మీ కుర్చీల దగ్గర జెండాలు ఉన్నాయి. దయ ఉంచి అందరూ ప్రతి ఒక్కరి చేతులను జెండా ఉండాలి. మీ దగ్గరికే సార్ వస్తాడు, మీ దగ్గరికే లోకేష్ గారు వస్తారు. కాబట్టి ఎవరు చేసిన వాళ్ళు ఉండండి. మీరు కూర్చున్న చోటుకే లోకేష్ గారు వస్తారు. మీరు కూర్చున్న చోటుకే వస్తారు. మీరు ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఉండండి. జనం జనం అరే రే జనం 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 జనంలో తెలుగుదేశ వనంలో సైకిల్ గుర్తే లోకేష్ గారు వస్తారు. సైన్యము ఆంధ్రదేశ రక్షణకై ఆడపడుచునంత చేరాలి. తెలుగుదేశం జెండా వైఎస్ఆర్సీపీ పునాదులు కదలాలి. మన పచ్చ జెండాను చూసి తెలుగుదేశం జెండాను చూసి రెపరెపలాడాలి. తెలుగుదేశం జెండా రాష్ట్రం పచ్చగా ఉండాలంటే తెలుగుదేశం జెండా ఎగరాలి. ఆడులెన్ని చేస్తున్నా దడవడు లోకేష్ అన్న దమ్ము ధైర్యం తెగువాని ఇంకా ఉత్సాహంగా యువగలం పూర్తి ప్రణాళికకు స్వాగతం పలకాలందరూ. ప్రతి ఒక్కరి చేతిలో ఉన్న తెలుగుదేశం జెండాతో అభిమానం తెలపాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. యువకులంతా ఒక్కటై కదిలెనో అక్రమాల కట్టుగా న్యాయాన్ని ఎదిరించగా అధికార పార్టీని నిక్కదీసి అడిగెనో. తీస్తావన్నా నీ మాటల తూటాగా సంధిస్తావన్నా నీ దాటిని తట్టుకునే మునగాడెవడన్నా పంజా విసిరే పులిపై గర్జిస్తావన్నా ఏ కష్టం వచ్చినా అండదండగుంటివి నిరుపేద గుండెల్లో ధైర్యం నేనంటివి. నారా లోకేష్ అన్న రగులుతున్న చాలన వ్యవస్థను ప్రక్షాళన చేయగా కదిలిండురా. జనం జనం అరచల్ జనం 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 జనంలో రాజకీయ రణం. అందరూ కూర్చోవాలి. వేదిక పైన ఉన్న వాళ్ళందరూ సార్ కలిసిన వాళ్ళందరూ కూర్చోవాలి. వెనక సీట్లు ఉన్నాయి, అందరూ కూర్చోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కూర్చోవాల్సిందిగా అన్నా
పార్టీ అధ్యక్షుడే క్రమశిక్షణతో ఉండాలా అన్నా చేతిలో రాపిడి ఎన్నేళ్ళు ఈ ప్రజలందరి అండగా కదిలొచ్చెను లోకేశు నీ యువనేతకు తోడుగా చూపరని జోషు యువగణం గర్జించెను ఏరి నవగణం యువగణం చూపిద్దాం అన్ని జనబలం. లోకేష్ గారిని కలిసిన వాళ్ళందరూ ఎవరి సీట్లలో వాళ్ళు కూర్చోవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. లోకేష్ అన్నను కలిసిన వాళ్ళందరూ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఎవరి సీట్లలో వాళ్ళు ఆసీనులు కావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. సాంగ్ ఆపాలి. బీటెక్ రెవెన్యూని ప్రసంగాన్ని కొనసాగించవలసిందిగా విజ్ఞప్తి చేస్తాం. దయవుంచి ప్రతి కార్యకర్త కూడా తెలుగుదేశం పార్టీ జెండా చేతిలో పెట్టుకోవాలి. ప్రతి చైర్ దగ్గర కూడా జెండా పెట్టాం. దయవుంచి మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు మన జెండాతో స్వాగతం పలకాలి. దయవుంచి ఇటు సైడ్ ప్రతి ఒక్క గ్యాలరీలోనూ కూడా ఉన్నాయి. దయవుంచి అందరూ కూడా చేత పట్టుకుని ఉంచుకోవాలని చెప్పి కోరుతూ ఉన్నాం. బీటెక్ రెవెన్యూ కొనసాగించు. అందరికీ నమస్కారం. తర్వాత ముఖ్యంగా మన తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి కూడా ఎన్నడూ కూడా కడపలో మహానాడు జరగలేదు. ఈ అవకాశం ఇచ్చిన మన ప్రీతం ముఖ్యమంత్రికి కానీ, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి కానీ ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అలాగే వైఎస్ఆర్ జిల్లాగా ఉన్న ఈ ప్రాంతాన్ని వైఎస్ఆర్ కడప జిల్లాగా కూడా ఈ మధ్యనే జీవో ఇచ్చినందుకు కూడా వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ మధ్య కొన్ని పేపర్లలో, మీడియాల్లో చూడడం జరిగింది.